హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? ఓకే, సో హోప్ ప్రతి ఒక్కరు కూడాను ప్రాఫిట్స్లో క్లోజ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, ఇక ఈ సెషన్ విషయానికి వస్తే ఈ సెషన్లో మేజర్గా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే నా యొక్క కరెంట్ వీక్ పిఎండెలు. ఓకే, సో అదేవిధంగా మనం టోటల్ ఇప్పుడు 7 వీక్స్ నుంచి వెరిఫైడ్ పిఎండెల్ చేస్తున్నాము కాబట్టి కుములేటివ్గా టోటల్ 7 వీక్స్ వెరిఫైడ్ పిఎండెలు ఇది కూడా చూపించబోతున్నాను. సో హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1 or 2 minutes. ఓకే, సో ఇవి ప్రాఫిట్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ నేను ఈరోజు కాల్ రేషియో స్ప్రెడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే కాల్ రేషియో స్ప్రెడ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఓకే, ఎందుకంటే కాల్ రేషియో స్ప్రెడ్తో యూట్యూబ్లో చూస్తే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా కాల్ రేషియో స్ప్రెడ్ అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సెషన్ యొక్క మేజర్ ఫోకస్ ఏంటి అంటే అసలు ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, ఈ కాల్ రేషియో స్ప్రెడ్ని ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, ఎవరు డిప్లాయ్ చేయాలి. ఓకే, ఒకవేళ ఈ కాల్ రేషియో స్ప్రెడ్ను డిప్లాయ్ చేసిన తర్వాత మేజర్గా సైకాలజీ ఛాలెంజెస్ ఏ విధంగా వస్తాయి. సో నాట్ ఓన్లీ ద కాల్ రేషియో స్ప్రెడ్, ఏ స్ట్రాటజీ తీసుకున్నా సైకాలజీ ఛాలెంజెస్ ఎలా వస్తాయి అనేటువంటిది మనం డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఓకే, సో నేను ముందు చెప్పినట్లు ఫస్ట్ మనం వచ్చేసి ఈ వీక్లీ పిఎన్ఎల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది నా మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ టాక్లో చేస్తానని. సో ఐ విల్ గో టు ద రిపోర్ట్స్, ఐ విల్ గో టు ద పిఎన్ఎల్ రిపోర్ట్. సో మనము ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ 8th నుంచి సెప్టెంబర్ 12th వరకు. యాక్చువల్గా నేను 12th ఫ్రైడే రోజు ట్రేడింగ్ చేయలేదండి, కొంచెం బయట వర్క్ ఉండి వెళ్ళిపోయాను. యాక్చువల్గా 11th వరకే ట్రేడింగ్ చేశాను. బట్ ఓకే, ఎనీహౌ వీక్లీ రిపోర్ట్ మనం చూపించాలి కాబట్టి 8th to 12th. సో ఎఫ్ఎన్ఓ సబ్మిట్. సో ఇక్కడ చూస్తే నేను ఈ వీక్లో టోటల్ 20,000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. అవుట్ ఆఫ్ 20,000 రూపీస్ 11,000 రూపీస్, ఆల్మోస్ట్ 1,200 రూపీస్ మనకు ఛార్జెస్ వెళ్తే నెట్ రియలైజ్డ్ పిఎండెల్ వచ్చేసి ఆల్మోస్ట్ 19,188. ఇది నెట్ రియలైజ్డ్ పిఎండెల్. ఓకే, సో ఈ నెట్ రియలైజ్డ్ పిఎండెల్ను నేను ఇక్కడ ఎక్సెల్ సీట్లో ఇక్కడ 19,188 నేను రికార్డ్ చేశాను. ఓకే, ఇంకా మనము తెలిసినదే, నేను ఎవ్రీ వీక్ మీకు కుములేటివ్ పిఎండెల్ చూపిస్తాను కాబట్టి కంటిన్యూయేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో మనము ఎప్పుడు స్టార్ట్ చేసాము, జూలై 28th స్టార్ట్ చేసాం. సో జూలై 28th నుంచి 12th సెప్టెంబర్ వరకు ఉన్న ఎఫ్ఎన్ఓలో ఐ విల్ క్లిక్ ఆన్ ద సబ్మిట్. సో ఇది మన టోటల్ 7 వీక్స్ యొక్క పిఎండెల్. ఓకే, సో ఆల్మోస్ట్ 90,000 చేసాము, 22,000 మనకు ఛార్జెస్ వేక. సో ఆల్మోస్ట్ 67,000 రూపీస్ మనకు ఏమైంది ఈ వీక్లీ 7 వీక్స్ యొక్క నెట్ రియలైజ్డ్ పిఎండెల్ అనేది వచ్చింది. సో దీన్ని నేను సేమ్ థింగ్ ఏమైతే ఉందో ఇక్కడ 67,000 ఉంది కదా ఎక్సెల్ షీట్లో. సో టోటల్ వచ్చేసి మన టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 60,000 ఇక్కడ ఉంది. ఓకే, సో నేను దీనికి ఇప్పుడు వెరిఫైడ్ లింక్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ గో టు ద షేర్ పిఎండెల్, ఐ విల్ మాస్క్ ఇట్, ఐ విల్ సెలెక్ట్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి 28th జూలై నుంచి 12th సెప్టెంబర్ వరకు ఐ విల్ జనరేట్ ద పిఎండెల్ లింక్. సో ఈ పిఎండెల్ లింక్ జనరేషన్ నేను కాపీ చేసి ఇక్కడ ఒక్కసారి పేస్ట్ చేసి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, యా, సో ఇది మన వెరిఫైడ్ పిఎండెల్ అండి. టోటల్ 7 వీక్స్ కాను. సో 89,000 వచ్చింది. తర్వాత ఇవి ఛార్జెస్, ఇవి నెట్ రియలైజ్డ్ పిఎండెల్. ద సేమ్ రికార్డ్స్ మనం ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసాం. సో ఇది నా టోటల్ 7 వీక్స్ యొక్క పిఎండెల్. సో ఈ వీక్ పిఎండెల్ చూపించాను, ఆల్మోస్ట్ 20,000 వచ్చింది. 7 వీక్స్ యొక్క టోటల్ పిఎండెల్ కూడా మీకు చూపించాను. సో ఈ టాపిక్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు కాల్ రేషియో స్ప్రెడ్ దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ కాల్ రేషియో స్ప్రెడ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రాజేంద్ర అనేటువంటి ఒక రీటైల్ ట్రేడర్ ఉన్నాడు. ఈ రీటైల్ ట్రేడర్ ఏం చేశాడంటే యూట్యూబ్లో ఒక కాల్ రేషియో స్ప్రెడ్ అనేటువంటి కాన్సెప్ట్ చూశాడు. సో ఏంటి కాల్ రేషియో స్ప్రెడ్ అంటే, సే అజ్యూమ్ దట్ నిఫ్టీ అనేటువంటిది 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే
25,000 కాల్ ఆప్షన్ 1 లాట్ బై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ దగ్గర. అదేవిధంగా సో ఎంతైతే 200 రూపీస్ ప్రీమియం ఉందో దీంట్లో హాఫ్ ప్రీమియం. సో 200లో హాఫ్ ప్రీమియం అంటే 100 రూపీస్. సో దీన్ని ఈ 100 రూపీస్ ప్రీమియం ఎలా దొరుకుతుంది మనకు? సో 300 పాయింట్స్ అవే అంటే 25,300 సిఈ 2 లాట్స్ను సెల్ చేస్తున్నాం. ఇక్కడ బై చేస్తున్నామండి, ఇక్కడ సెల్ చేస్తున్నాము. సో దీన్ని మనము కాల్ రేషియో స్ప్రెడ్ అంటాం. అంటే వెరీ సింపుల్, బై 1 లాట్ సెల్ 2 లాట్స్ ఈజ్ కాల్ ఇట్ యాజ్ ఏ కాల్ రేషియో స్ప్రెడ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, రాజేంద్ర యూట్యూబ్లో ఈ వీడియో చూశాడు, ఇది చాలా బాగుందని చెప్పేసి ఈ కాల్ రేషియో స్ప్రెడ్ మీద మనం కోర్స్ తీసుకొని డీటెయిల్డ్గా దీన్ని నా లైవ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది రాజేంద్ర యొక్క ఆలోచన. వెరీ గుడ్. ఓకే ఫైన్. ఇప్పుడు రాజేంద్ర ఓ 15,000 20,000 పెట్టేసి ఒక కోర్స్ జాయిన్ అవుతున్నాడు. ఈ కాల్ రేషియో స్ప్రెడ్, ఈ అడ్జస్ట్మెంట్స్, ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అక్కడ మనకు రాజేంద్ర జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఆప్షన్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆప్షన్లోకి వస్తే మీరు ఒకసారి గమనించండి. సేమ్ థింగ్, నేను ఏమైతే కాల్ రేషియో స్ప్రెడ్ చెప్పానో సేమ్ థింగ్ ఇక్కడ చూడండి. 25,150 సిఈ 1 లాట్ 225 రూపీస్కి బై చేశారు. అదేవిధంగా సో 250 పాయింట్స్ అవే 25,400 110కి 2 లాట్స్ సెల్ చేశారు. ఇక్కడ ఏం చేశారు? 2 లాట్స్ సెల్ చేశారు. నేను అదే చెప్పాను కదా. సో బయ్యింగ్ 1 లాట్, సెల్లింగ్ 2 లాట్స్. ఇక్కడ చూస్తే ప్రీమియం చూస్తే ఇక్కడ 225 ఉంది, దీంట్లో హాఫ్ ప్రీమియం వచ్చేసి 110. వెరీ గుడ్, దిస్ ఈజ్ ద కాల్ రేషియో స్ప్రెడ్. ఇలా కాల్ రేషియో స్ప్రెడ్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు పే ఆఫ్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. పే ఆఫ్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ట్రైనర్ ఏం చెప్తున్నాడు అంటే ఇది ఎక్సలెంట్ స్ట్రాటజీ. మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత కింద పడినా కూడా మనకు నో లాస్. సో దిస్ ఈజ్ ఎ నో లాస్ స్ట్రాటజీ. మనము పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ ఎంత అయినప్పటికీ కూడాను మనకు ఎటువంటి లాసు రాదు. ఇంకా అప్పర్ సైడ్ చూస్తే మనకు బ్రేక్ ఈవెన్ అనేటువంటిది ఎక్కడుంది? 25,644 దగ్గర ఉంది. అంటే చాలా దూరంగా ఉంది. కాబట్టి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మన పర్టికులర్ ట్రైనరు ట్రైన్ చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడి వరకు కూడా అంటే ఇదేంటి 25,644 వరకు కూడా ఇది 0 ఇస్తుంది. ఎప్పటికీ? ఎక్స్పైరీకి. సో దిస్ ఈజ్ వాట్ కాల్ రేషియో స్ప్రెడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే మనకు ఈ పర్టికులర్ ట్రైనర్ అనేటువంటిది ఈ టాపిక్ మీద, ఈ కాల్ రేషియో స్ప్రెడ్ మీద బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చేస్తున్నాడు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చేసి దాంట్లో మనకు బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, దాంట్లో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది, మ్యాక్సిమం లాస్ ఎంత చూపిస్తుంది, విన్నింగ్ స్ట్రీక్ ఎన్ని డేస్ ఉన్నాయి, లూజింగ్ స్ట్రీక్స్ ఎంత ఉంది, ROI ఎంత ఉంది, ఇలా మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత ఉంది. ఓకే, చూస్తే జనవరిలో 3% రిటర్న్స్ వచ్చింది, ఫిబ్రవరి మంత్లో 4% రిటర్న్స్ వచ్చింది, 21లో టోటల్ 30% రిటర్ను, 22లో 25 రిటర్న్. ఎక్సలెంట్, చాలా బాగుంది. అందుకని రాజేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, సో ఏం ఫీల్ అయ్యాడు? ఒకవేళ మనం తీసుకున్నప్పటి నుంచి మార్కెట్ ఎంత కిందికి పడినా నో లాసు, అప్ సైడ్ చూస్తే చాలా వైడ్ రేంజ్ ఉంది. సో కాబట్టి మనము తర్వాత దీని అన్నింటికి కూడాను బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి కోర్సులో నేర్చేసుకున్నాడు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనము రాజేంద్రకు ఒక చిన్న డౌట్ వచ్చింది. వాట్ ఇఫ్ మనం తీసుకున్న తర్వాత ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇక్కడ 600 వరకు వస్తే ఏం చేయాలి అనేసి. 600 వరకు వస్తే ఏం చేయాలి? వెరీ గుడ్, మన ట్రైనర్ ఉన్నాడు. ట్రైనర్ ఏం చెప్తున్నాడు అంటే, సో నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ వచ్చేసి మార్టింగేల్ అనేది ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో మార్టింగేల్ కాన్సెప్ట్ ఉంది. ఆ మార్టింగేల్ కాన్సెప్ట్ ఏంటి అంటే బై 1 లాట్ సెల్ 2 లాట్స్. ఇది మార్టింగేల్ కాన్సెప్ట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనము పొజిషన్ ఇక్కడ తీసుకున్న తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటే మనకేమవుతుంది, ఏమైతే ఈ బై లెగ్ ఉందో ఈ బై లెగ్ మనకు ప్రాఫిట్స్ ఇస్తుందా? సో వెరీ గుడ్, నో ప్రాబ్లం. మనకు ఇబ్బంది పెట్టేది ఎవరు? ఈ సెల్ లెగ్ మనకు లాస్ ఇస్తుంది. కానీ మన బ్రేక్ ఈవెన్ ఎక్కడుంది? 25,644 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళింది అంటే మనకు లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. అదే మనం ట్రైనింగ్లో నేర్చుకున్నాం. వెరీ గుడ్. సో ఆ పాయింట్ దగ్గరికి రాగానే మన ట్రైనర్ ఏం చెప్తున్నాడు అంటే మార్టింగేల్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసేయండి ఇమీడియట్గా అంటున్నాడు. వెరీ గుడ్. మార్టింగేల్ కాన్సెప్ట్ బై 1 లాట్ సెల్ 2 లాట్స్ అంటే ఈ 25,400 మనకు ఆల్రెడీ 2 లాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 లాట్స్ని ఏం చేస్తున్నాడు? బై చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాము? లాస్ బుక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? లాస్ బుక్ చేస్తున్నాం. నో ప్రాబ్లం. సో ఇంకొంచెం దూరం వెళ్ళేసి 25,700 దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఒక 4 లాట్స్ సెల్ చేసేసి సేమ్ ప్రీమియంని కలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇది న్యూ పొజిషన్. ఇదేమవుతుంది? న్యూ పొజిషన్. అప్పుడు మన ట్రైనర్ చెప్పేది ఏంటంటే ఈ బ్రేక్ ఈవెన్ అనేటువంటిది 644 వరకు కాకుండా మనకు ఆల్మోస్ట్ 25,800 వరకు కూడా వస్తుంది. అంతవరకు కూడా మనకు నో లాస్ ఉంటుంది అని చెప్పేసి ట్రైనర్ చెప్తున్నాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ కాన్సెప్ట్. బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మార్టింగేల్ ఇంకా టెంప్టింగ్గా ఉంది. సో ఇది మనకు ట్రైనర్ అనేటువంటి వాడు చెప్తున్నాడు. కానీ రియల్ టైంలో రాజేంద్ర ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో, ఓకే నేను ఇది తీసేస్తానండి. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో ఇక్కడికి వచ్చే లోపలే ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేటువంటిది ఒక 4,000 రూపీసో లేదా 5,000 రూపీసో లాస్ చూపిస్తుంది. ఈ లాస్ చూపించడం వల్ల రాజేంద్ర భయపడుతున్నాడు. రాజేంద్ర భయపడి ఏం చేస్తున్నాడు? లాస్ బుక్ చేస్తున్నాడు. ఇది రియాలిటీ. లాస్ బుక్ చేస్తున్నాడు, ఇది రియాలిటీ. ఓకే, రాజేంద్ర లాస్ చేయలేదు. ఇంకొక సుబ్బారావు ఏం చేస్తున్నాడు? అనేహో మనకు సార్ మార్టింగేల్ కాన్సెప్ట్ చెప్పాడు కదా, మార్టింగేల్ వరకు ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? మార్టింగేల్ చేస్తున్నాడు. మార్టింగేల్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి? సెల్ పొజిషన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెల్ పొజిషన్స్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మార్కెట్ ట్రెండ్ తీసుకుందంటే ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయి. అంటే అడ్జస్ట్మెంట్ చేయకముందు ఎంత లాసెస్ ఉన్నాయో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయి. ఓకే, సో మార్టింగేల్ కూడా మోర్ లాసెస్ని ఇస్తుంది. ఇది రియాలిటీలో జరుగుతూ ఉంది. కానీ స్ట్రాటజీ చూసేదానికి చాలా బాగుంది, బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ బాగున్నాయి. ఏం చేస్తున్నాము? సడన్గా వన్ పాయింట్ ఆఫ్ ద టైంలో ఏదో ఒక ఈవెంట్ వచ్చేసి విక్స్ రైజ్ అవుతోంది. విక్స్ రైజ్ అవుతూనే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ రాకమునిపే విపరీతమైన లాసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఈ విపరీతమైన లాసెస్ను రాజేంద్ర బ్రెయిన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయలేకుంది. ఇన్ రిజల్ట్ రాజేంద్ర లాస్ బుక్ చేస్తున్నాడు. ఇది రియాలిటీ జరుగుతుంది. ఓకే, సో ఇది మనం నీట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, ఇప్పుడు అంటే మనం గమనిస్తే మనకి ఏమవుతుంది? ఈ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ రాజేంద్ర వచ్చేటప్పటికి లాసెస్లో ఉన్నాడు. ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది? యూట్యూబర్ హ్యాపీగా ఉన్నాడు, ట్రైనర్ హ్యాపీగా ఉన్నాడు, బ్రోకర్ హ్యాపీగా ఉన్నాడు, బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చేసేటువంటి కంపెనీ హ్యాపీగా ఉంది, ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ హ్యాపీగా ఉంది. ఎవరు సఫర్ అవుతున్నారు అంటే రాజేంద్ర సఫర్ అవుతున్నాడు. ఎందుకు సఫర్ అవుతున్నాడు అంటే ఫియర్ వల్ల, తను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల. సి నాట్ ఓన్లీ కాల్ రేషియో స్ప్రెడ్ అండి, మీరు దీన్ని ఏ టాపిక్ ఇంప్లిమెంట్ చేసినా దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇది మనకు మెయిన్ ప్రాబ్లం అవుతా ఉంది. కాబట్టి ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ఎక్సలెంట్, బట్ లైవ్ మార్కెట్ ఫెయిల్యూర్. బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్, Rajendra in live market is failure.
ఇప్పుడు రాజేంద్ర ఈ యూట్యూబర్స్ని, గవర్నమెంట్ని, ట్రైనర్స్ని వీటిని ఇంకొక మోర్ హ్యాపీ చేయడం కోసం మన రాజేంద్ర ఏం చేస్తాడంటే ఇక న్యూ కోర్సు వెతుక్కుంటాడు. ఒక న్యూ కోర్సు వెతుక్కొని ఈ రాజేంద్ర అనేటువంటి వాడు స్టాక్ మార్కెట్లో ఒక లూప్లో ఇరుక్కబోతున్నాడు. ఏమవుతున్నాడు? ఒక లూప్లో ఇరుక్కొని పోతున్నాడు. ఇది రియాలిటీగా లైవ్ మార్కెట్లో జరుగుతున్నది. సో ఇప్పుడు మీరు నన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ మీరు ఇలా చెప్తున్నారే, మరి ఇంక అసలు కాల్ రేషియో స్ప్రెడ్ ఎందుకు కనుక్కున్నారు, అసలు ఎందుకు ఇన్వెంట్ చేశారు దాన్ని, ఎవరు యూజ్ చేయాలి దాన్ని అంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో అది ఎవరు యూజ్ చేస్తారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర అని ఒక అతను ఉన్నాడు. ఇతను ఆల్రెడీ ఒక 20 lakhs ఏం చేశాడు అంటే ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేసేసాడు. 20 lakhs ఏం చేశాడు? ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేసేసాడు. సో అతను లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలాగో నిఫ్టీ బీస్ మీద ఇన్వెస్ట్ చేశాం కదా, మనం ఏం చేస్తాము, దీన్ని ప్లెడ్జ్ చేస్తే ఈ 20 lakhsని ప్లెడ్జ్ చేస్తే బ్రోకర్ 18 lakhs మనకు ట్రేడింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తాడు. దీన్ని ఏం చేస్తామంటే మన ఏమైతే ఈ ఈటీఎఫ్స్ ఉన్నాయో దీని సపోర్ట్ కోసం ఏం చేస్తాడంటే చూడండి, ఇక్కడ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ పైన అతను కాల్ రేషియో స్ప్రెడ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఒక కాల్ని బై చేస్తున్నాడు, 2 కాల్స్ను సెల్ చేస్తున్నాడు. ఒకవేళ కాల్ రేషియో స్ప్రెడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కాల్ రేషియో స్ప్రెడ్ మార్కెట్ కిందికి పడింది అనుకో, కాల్ రేషియో స్ప్రెడ్లో అతను కోల్పోయేది 0. అదే కదా మనము పే ఆఫ్ గరంలో చూసాము. కాల్ రేషియో స్ప్రెడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మార్కెట్ ఎంత కిందికి పడినా అతను వచ్చేది 0. ఒకవేళ పైకి వెళ్తే, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ చూడండి అతను ఈటీఎఫ్లో మంచి ప్రాఫిట్స్ చూస్తాడు. అదేవిధంగా ఈ కాల్లో మంచి ప్రాఫిట్స్ చూస్తాడు. ఒకవేళ ఇక్కడ వచ్చే లాసు అతను ఫియర్ లేకుండా తట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ఎంత మార్కెట్ పైకి పోయే కొద్దీ ఇక్కడ ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ వస్తాయి కదా. ఒకవేళ మనం అనుకున్నట్లు ఆ పాయింట్ రీచ్ అయితే ఇతని దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఇతను మార్టింగేల్ చేయగలుగుతాడు. సో మీకు అర్థమవుతుందా ఇప్పుడు? అంటే మహీంద్రా అనేటువంటి ఒక ట్రేడర్ కొరకు డిజైన్ చేసినటువంటి ఒక స్ట్రాటజీని ఫుల్ నాలెడ్జ్ లేకుండా రాజేంద్ర అనేటువంటి వాడు పాపం యూట్యూబ్లో చూసి ట్రైనింగ్ తీసుకొని లైవ్ మార్కెట్లో సైకాలజీని కంట్రోల్ చేసుకోలేక లాసెస్ బుక్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీ కాదు ఇంకోటి ఏదో కొత్త స్ట్రాటజీ ఉంది, ఆ కొత్త స్ట్రాటజీ వల్ల మనం డబ్బు సంపాదించవచ్చు అని ఒక లూప్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో యాక్చువల్గా అది కాదు ప్రాబ్లం. సో ఏంటంటే రాజేంద్ర ప్రాబ్లం వచ్చేసి సైకాలజీ. ఇక్కడ రాజేంద్ర నీట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ట్యాప్లో మడ్ వాటర్ వస్తూ ఉంటే దీన్ని అవాయిడ్ చేయడానికి అతను ట్యాంక్ క్లీజ్ చేయాలి. ట్యాంకును క్లీజ్ చేయకుండా ట్యాప్ను క్లీజ్ చేస్తున్నాడు, లేదు అంటే న్యూ ట్యాప్ని రీప్లేస్ చేస్తున్నాడు. ఓల్డ్ ట్యాప్ ఉన్నా కొత్త ట్యాప్ ఉన్నా ట్యాప్ను క్లీజ్ చేసినా మనకు మడ్ వాటర్ అనేటువంటిది వస్తూనే ఉంటాయి. సొల్యూషన్ ఏంటంటే పైకి వెళ్ళి ట్యాంక్ క్లీన్ చేయాలి. అంటే మన మైండ్ను దీన్ని ట్రేడింగ్కి ఇంప్లిమెంట్ చేస్తే మన సైకాలజీని ఇది చేయాలి. సో నేను ప్రతిసారి చెప్పే పాయింట్, అన్ని స్ట్రాటజీలు అందరికీ వర్క్ కావు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడాను సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకొని ఎవరికి వాళ్ళు ఏమైతే స్ట్రాటజీస్ వర్క్ అవుతాయో వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేసి ఒక ఫ్రేమ్వర్క్ను డిజైన్ చేసుకొని ఆ ఫ్రేమ్వర్క్ను ఫాలో అయితే అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఓకే, సో హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది. నేను ఇది కాల్ రేషియో స్ప్రెడ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పానండి. మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ పర్టికులర్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఫెలో ట్రేడర్స్కు ఈ ఛానల్ గురించి చెప్పండి. మనం డీటెయిల్డ్గా ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మనం కమింగ్ డేస్లో డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో మనం మళ్ళీ మండే యొక్క ట్రేడింగ్ P&Lతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.